వచ్చి అనేక రకాల తీర్మానాలు చేసి ప్రెస్ మీట్ పెట్టి అందరికీ తెలియజేసి ఇవి చేస్తామని చెప్పారు. అవి చెప్పినవి జరగాలని కూడా మేము ఆశిస్తున్నాం. ఎందుకని జరగాలి అని మేము ప్రత్యేకించి చెప్తున్నామంటే, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా, ఎప్పుడు ప్రభుత్వం వచ్చినా వారు కానీ, వాళ్ళ అనుబంధ సంస్థలు కానీ, వాళ్ళ నాయకులు కానీ, వాళ్ళ కూటమిలో ఉన్న పార్టీలు కానీ అనేక రకాల ప్రమాణాలు చేస్తారు, అనేక రకాల వాగ్దానాలు చేస్తారు. కానీ అమలు జరపడం అనేది జీరో అన్నమాట, సున్నాలో ఉంటది. చెప్పడం మాత్రమే ఉంటది. తర్వాత మాకు సమయం సరిపోలేదు, మాకు ఇంకొక 5 ఏళ్ళు కావాలి, ఇంకో 10 ఏళ్ళు కావాలనేది వాళ్ళకి అడగటం అనేది పరిపాటి లాంటిది అనమాట. అట్లనే జరగాలని ఆశిద్దాం, ఎందుకంటే వాళ్ళు చెప్పినవన్నీ జరగాలని ఆశిద్దాం. అయితే ఇక్కడ మళ్ళీ ఈ శానిటేషన్ విషయం వచ్చేసి ఈ విధానాలు మార్చడంలో ఆంతర్యం ఏమిటి అంటే, కొత్తగా వాళ్ళు తెచ్చే మార్పులు సిద్ధాంతపరమైన మార్పులు ఏం లేవు. కాకపోతే కాంట్రాక్టులు తీసి ఇంకొకరి అనునాయులకి ఇచ్చి దోచిపెట్టడం కోసం చేస్తున్న ఒక ప్రణాళిక. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా తన అనునాయులకి అనేక రకాలుగా దోచిపెట్టి వాళ్ళని కార్యకర్తల పేరిట, పార్టీ కేడర్ పేరిట వాళ్ళందరినీ స్ట్రెంథెన్ చేసుకుంటున్నాం, మేము కార్యకర్తలు కాపాడుతున్నాం అని చెప్పేసి అనేక రకాలుగా వ్యవస్థలన్నింటిలో ఉన్న లోపాలన్నింటినీ సేకరించి దోచిపెట్టి దాచుకోవడం అనేది చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ ప్రభుత్వానికి అలవాటైన పని. ప్రజలకి పంచే విధానం వాళ్ళకి నచ్చదు. ప్రజలకు సేవ. మీరు శారదా పీఠానికి అక్రమంగా అప్పణంగా కట్టబెట్టిన భూముల వ్యవహారం ఎందుకంటే ఆ పీఠం మీద మీకు అంత ప్రేమ? ఒక్క శారదా పీఠానికే కాదండి, రాజశేఖర రెడ్డి గారి సమయంలో కానీ, జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో కానీ సుమారు 30 ధార్మిక సంస్థలకి, హిందూ ధార్మిక సంస్థలకి భూములు కేటాయించిన ఘనత మా ప్రభుత్వానికి. ఒక్క శారదా పీఠానికే కాదు, హిందూ ధార్మిక సంస్థల 30 వాటికి అక్కడ వాళ్ళు హిందూ యొక్క మతాన్ని, హిందూ యొక్క ధర్మాన్ని బోధిస్తామని, హిందూ యొక్క మత ప్రచారాన్ని ప్రచారం చేస్తామని చెప్పేసి వాళ్ళు హిందూ మతం యొక్క ప్రచారాన్ని ఉద్భవించడం కోసం చేసిన పని అది.